సోదరి సోదరులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వెలుగుమట్ల భూ నిర్వాసితులుగా మారినటువంటి ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మన పోరాటం హైదరాబాద్ దాకా రావటం, ఈ పోరాటం మరింత ముందుకు పోయి విజయం సాధించే దిశగా వెళ్ళటానికి సిద్ధం కావటం, ఈ తరుణంలో మనం ముందుకే సాగాల్సినటువంటి అవసరం ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ఈ ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము అని వాళ్ళు చెప్పటం అంటే ఒక పాక్షికమైన విజయం ఆల్రెడీ మనం ఇప్పటికే సాధించాం. ఈ యొక్క పోరాటం ఏమీ విఫలం కాలేదు. ఈ పోరాటం ఆల్రెడీ విజయాలు సాధించే దిశగా కొనసాగుతూ ఉంది. మిగిలిన 700 మందికి కూడా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వక తప్పదు, దిగిరాక తప్పదు, ఈ పేదలు విజయం సాధించక తప్పదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలి. ఇందాక మిత్రుడు కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు. రేపే కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ ఎన్నికల్లో ఇవాళ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటో తెలుసా? కేరళ ఎన్నికల్లో ఇవాళ ప్రధానమైన ఎజెండా వెలుగుమట్ల. రేవంత్ రెడ్డి గారు కేరళలో డబ్బు సంచులు పట్టుకొని 2000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుకొని మకా వేసి అక్కడ ప్రచారం చేస్తున్నాడు. అక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఏ కేరళలో అయితే తిరుగుతా ఉన్నాడో ఆ కేరళలో ఇవాళ ఏ వీడియోలు ఉన్నాయి? మన వెలుగుమట్ల వీడియోలు కేరళలో ఉన్నటువంటి అందరి మొబైల్ ఫోన్లలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి పంపించాం. మనం కూడా ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన సోషల్ మీడియా కూడా పంపించింది. వాళ్ళు కూడా గ్యాదర్ చేసుకున్నారు. మన వెలుగుమట్ల విధ్వంసం జరిగిన 2 రోజులకే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ, ఇదేమయ్యా ఓ రేవంత్ రెడ్డి, పేద ప్రజల ఇల్లు కోల్చడం ఏంటి, ఇదేం పద్ధతి అని చెప్పి మన పక్కనే ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాడు. ఇది జరిగి 2 నెలలు అవుతుంది. దాంతో రేవంత్ రెడ్డి గారికి బాగా కోపం వచ్చింది కేరళ సీఎం గారి మీద. ఈ కేరళ సీఎంను ఓడిస్తా, ఈ కేరళ ప్రభుత్వాన్ని పడగొడతాం, అవసరమైతే మన తెలంగాణ నుంచి ఎన్ని వేల కోట్లైనా తీసుకుపోతాం, మమ్మల్ని అంటాడా అని చెప్పి ఈయన కక్ష కట్టాడు. అయినా కూడా వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు, వీడు బుల్డోజర్ సీఎం, ఈ ముఖ్యమంత్రి బుల్డోజర్ ముఖ్యమంత్రి. ఒకప్పుడు బుల్డోజర్ సీఎం అంటే యోగి ఆదిత్యనాథ్కు ఉండేది ఆ పేరు, లేకపోతే వేరే ఇంకొంతమంది బీజేపీ ముఖ్యమంత్రులకు ఆ రకమైనటువంటి పేరుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఈ రకమైన పేరు తెచ్చుకోవటం అనేది రాహుల్ గాంధీ కూడా సిగ్గుచేటు. ఎందుకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు కూడా మేము తప్పు చేశాము, మాది తప్పయింది అనే మాట వాళ్ళు ఒప్పుకోవట్లే. ఇది చాలా బాధాకరం. ఈరోజు ముగ్గురు మంత్రులు ఉన్నారా? ముగ్గురు మంత్రులు కూడా ఇంత దారుణంగా కూలగొట్టడం తప్పు. భారతదేశ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి విధ్వంసం, అది నివసిస్తున్నటువంటి ఇళ్ల మీద బుల్డోజర్లు దోలటం, కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా భద్రపరుచుకునేటువంటి అవకాశం లేకుండా, అదొక పిల్లలందరూ చదువుకునేటువంటి పరీక్షలు రాసేటువంటి సీజన్లో పసిపిల్లల మీద కూడా జరిగినటువంటి దాడి, ఇది పసిపిల్లల చదువుల మీద జరిగినటువంటి దాడి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఊస్తున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఇందాక మన రఘు గారు చెప్పాడు, ఈ పోరాటం ఈ ముగ్గురు మంత్రుల మీదే కాదు, ఈ ముగ్గురు మంత్రులకు ఒక బాస్ ఉన్నాడు హైదరాబాద్ లో, ఆ బాస్ మీదనే ఈ పోరాటం ఎక్కుపెట్టాలని చెప్పి. నిజమే, ఆ రకమైనటువంటి పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతిమంగా ఈ పోరాటంలో విజయం సాధించేది పేదలే. మీకు పూర్తిగా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటానికి అనేక మంది శక్తులు కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు భూదాన భూములు ఈ 50-60 ఏళ్లలో
ఇలా అన్ని కూడా ఆక్రమణకు గురైనవి. లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురైనవి. ఆ భూములన్నీ కూడా ఎక్కువ భాగం కాంగ్రెస్ వాళ్ళ హయాంలో, ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళ హయాంలో, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పార్టీల హయాంలో, ఈవెన్ బీఆర్ఎస్ హయాంలో కూడా అవన్నీ కూడా రెగ్యులరైజ్ కాకుండా పేద ప్రజలకి ఆ రకంగా దుర్మార్గంగా ఆక్రమణకు గురైనవి. మనం అడిగేది ఏంటంటే కనీసం మేము నివసించే భూములకే రెగ్యులరైజ్ చేయండి. మేము కొత్తవి కూడా అడగట్లేదు, కొత్త ఎలా అడుగుతున్నాం మనం. ఇలా ఎర్ర జెండా పార్టీలే ఇలా తెలంగాణ మొత్తం మీద ఏ ఊరు పోయినా కూడా ఇళ్ళు పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ల కాలనీలు ఎక్కడ ఉన్నాయంటే మన అమరవీరుల పేర్ల మీదే ఉంటాయి. అది ఎమ్మెల్యే డెమోక్రసీ అయినా, లేదా మాసలైన అయినా, సిపిఎం అయినా, ఏ పార్టీ అయినా సరే మన పార్టీల అమరవీరుల పేర్ల మీద చాలా కాలనీలు, కొన్ని వందల కాలనీలు ఉంటాయి, కొన్ని వేల ఇళ్ళు ఉంటాయి. ఆ రకంగా ఈ పోరాటాలు చేసి ఆ రకంగా భూములు ఇప్పించినటువంటి పార్టీలుగా మనం ఉన్నాం. ఇలాంటి చరిత్ర ఈ ఉద్యోగ పార్టీలకు లేదు. కానీ ఇవాళ కొత్తగా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే నివాసం ఉంటున్నటువంటి భూములను కూడా కూలగొడతా ఉన్నారు. పేదవాడికి ఒక కళ, సొంత ఇంటి కళ, ఆ రకంగా సొంత ఇల్లు కట్టుకోవటం అనేది పేదవాడికి జీవితకాలపు కళ. ఆ జీవితకాలపు కళని ధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. ఆ రకంగా న్యాయంగా మనకి రావాల్సినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని వాడు చేసి పెట్టాలి. ఆ రకంగా మన సొంత ఇంటి కళను మనం నెరవేర్చుకోవాలి. ఈ పోరాటంలో మనం విజయం సాధించేదాకా మనం పోరాటం చేయాలి. దీనికోసం ఆ రకంగా ఎవరైతే మీడియా మిత్రులు ప్రారంభంలో చొరవ చేశారో వారికి అభినందనలు. అదేవిధంగా ఏ పార్టీలు అయితే దీనికి మద్దతుగా వస్తున్నాయో వాళ్ళకు కూడా అభినందనలు. సిపిఎం పార్టీగా మేము కూడా సంపూర్ణంగా మీ వెనకాల మద్దతుగా ఉంటాము, మీ ముందుంటాం, మీతో కలిసి నడుస్తాం. మీ విజయానికి మేము కూడా భాగస్వాములు అవుతాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.